భక్తి చేసేదేదో సరిగ్గా చేయండి. భక్తి మనం పరలోకం చేరటానికి చేసేది. అరాకొర భక్తి పరలోకానికి చేర్చదు, గమనించాలి. ఏదో నిండా మునిగితే సల్లేదన్నట్టు భక్తిలో పూర్తిగా మునిగిపోతే ఇంకా ప్రాబ్లం లేదు. మనదేమో అంత 50-50 కంటే 75-25 లాగా ఉంది. 50-50 కూడా కనపడట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కోట్ల సార్లు చెప్పినా ఆరాధనలో దేవుడిని స్తుతించడానికి సమయాన్ని కేటాయించలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం అంతా ఉన్నాం. ప్రారంభం శివాట్లతో ప్రారంభించాడు ఏందనుకుంటున్నారా? నాకే ఎంత బాధ కలుగుతుంటే దేవుడికి ఇంకెంత బాధ కలుగుతుందని బాధ. దేవుడు ఆల్రెడీ మనం అనుకున్న సమయానికి ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉంటాడు. అయ్యగారు ముందు వస్తే, విశ్వాసులందరూ లేటుగా వస్తే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉంటుందా ఉండదా? స్కూల్లో టీచర్ ముందు వస్తాడా, పిల్లల ముందు వస్తారా? పిల్లలందరూ రాగానే వచ్చిన తర్వాత టీచర్ వస్తుంటే అందరు లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడల్లా దేవుడు నిలబడి గుడ్ మార్నింగ్ అని మీ అందరికీ చెప్పాలి అయ్యగారు నిలబడి కదా. మార్చుకుంటే ధన్యులు, లేకపోతే అన్యులు. గుర్తుపెట్టుకోండి.